అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు బంగారి. రచన కోటమర్తి రాధా హిమబిందు గారు. ఆంధ్రప్రభ ఆదివారంలో 2008లో ప్రచురితమైంది. చదువుతున్నది దేవి. ఈ ప్రయాణం నాకెంతో సంతోషంగా ఉంది. నాన్నకు కోదాడ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అయింది. 4 సంవత్సరాల తర్వాత కోదాడ వెళ్తున్నాను. నా ఈ సంతోషానికి కారణం బంగారి. అప్పట్లో కోదాడలో నాకు ఫ్రెండ్ ఉండేవాడు, పేరు ఉపేందర్. అతని గృహప్రవేశానికి వెళ్ళాను. అతని కోరిక మీద 4 రోజులు ఉన్నాను. నాకు మనుషులు, మమతల పట్ల ప్రేమ భావన కాస్త ఎక్కువ. ఒకరోజు అనుకొని వెళ్ళిన వాడిని మరో రోజు ఉండాల్సి వస్తే అక్కడ నేను కోరుకునే ప్రేమ, ఆప్యాయతలు లభిస్తే వాటికి కట్టుబడిపోయాను. శాశ్వతం కాని ఈ జీవితంలో అందమైన అనుభూతుల్ని ఏరుకొని హృదయంలో పదిలపరుచుకోవడం నాకెంతో ఇష్టమైన విషయం. చేస్తున్న ఉద్యోగం కంటే మంచి మనసున్న మనుషులకు, వారి మనస్తత్వాలకు ప్రాధాన్యత ఇవ్వడమే నా నైజం. ఆ రోజు ఉపేంద్ర, అతని ఫ్రెండ్ పక్కింటి హరి మాట్లాడుకుంటున్నాం. గేట్ తీసుకుని వస్తున్న ఆమెను పిలిచి నాకు పరిచయం చేశాడు ఉపేంద్ర. పేరు బంగారి. మా ఇంట్లో పనిచేస్తుంది. అప్పట్లో వచ్చిన సునామీలు అన్నీ కోల్పోయి బ్రతుకు తెరువు కోసం ఇటు వచ్చింది. 4 ఏళ్లలో పనిచేసుకుంటుంది. ఒక్క కొడుకు. అతనికి ఈ మధ్యనే పెళ్లి చేసింది. చేతులు జోడిస్తూ చిరునవ్వు నవ్వింది బంగారి. ఆ చిరునవ్వులో నాకేదో జ్ఞాపకం. బంగారి వెళ్ళిపోయింది. తెల్లగా, బక్కపల్చగా, లేత తమలపాకులాగా, అంత పొడుగు పొట్టి కాని ఆకారంలో నా కుందనపు బొమ్మలాగా అనిపించింది. ఆవిడ వయసు 70 సంవత్సరాలు అన్నాడు ఉపేంద్ర. అవునా? ఆశ్చర్యపోయాను నేను. అక్కడున్న 4 రోజులు బంగారితో చాలాసార్లే మాట్లాడాను. బంగారి నాకు ఎంతగానో నచ్చింది. వచ్చేటప్పుడు బంగారికి 50 రూపాయలు ఇవ్వబోయాను. వద్దంటే వద్దంది. చనువుగా బంగారు చేతిని లాగి ఆ చేతిలో 50 రూపాయలు ఉంచి బిగించి కొన్ని క్షణాలు ఆమెనే చూశాను. అదే చిరునవ్వు. మరో 2 నెలలకే ఉపేంద్రకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ఎవరు బిజీ వాళ్ళది. ఉద్యోగాల్లో పని ఒత్తిడి. బంగారి నా మస్తిష్కం నుంచి కాస్త దూరమైందనే చెప్పాలి. కోదాడ ట్రాన్స్ఫర్ అయింది అనేసరికి నాకు ముందుగా గుర్తొచ్చింది బంగారియే. బంగారి ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకొని నా ఇంట్లో పనికి పెట్టుకోవాలని ఒక ఇష్టమైన దృఢ సంకల్పం. బ్యాంకులో జాయిన్ అయ్యాను. హరి, అతని ఫ్రెండ్ సుధాకర్ సాయంతో మరో 15 రోజుల్లో మంచి ఇల్లు సంపాదించుకున్నాను. నా భార్య పావని చాలా మంచి మనసున్న మనిషి. పిల్లలిద్దరూ దూరంగా ఇంజనీరింగ్ చదవడంతో మేమిద్దరమే రావడం జరిగింది. కొత్త ఊళ్ళో కాస్త బోరుగానే అనిపించింది. ఇద్దరికి ఏమాత్రం సమయం దొరికినా బండి మీద ఊళ్ళో ఉన్న రామాలయానికి, సత్యసాయిబాబా వారి మందిరానికి, ఈ మధ్యనే కొత్తగా కట్టారని తెలిసిన వినాయకుడి గుడికి, ఊరికి అట్టు చివరన ఉన్న రంగడి గుడికి అప్పుడప్పుడు సినిమాలకి వెళ్తూ ఉండేవాళ్ళం. రోజులు గడుస్తున్నా వేట మాత్రం ఫలించలేదు. అదే బంగారిని పట్టుకోలేకపోవడం. ఆ రోజు జాయిన్ కాగానే డైరెక్ట్గా వారి ఇంటికి వెళ్ళాను. 4 మాటలు మాట్లాడి బంగారి గురించి అడిగాను. అప్పట్లో పనిచేసింది. తర్వాత 5-6 పని మనుషులు మారారు. మీకు మనిషి కావాలా? నా మిస్సెస్ మాట్లాడి పెడుతుందిలేండి తేలిగ్గా అన్నాడు హరి. కాసేపు మాట్లాడి బయటకు వచ్చాను. ఆ తర్వాత నాకు ఇల్లు చూడడంలో సహాయపడిన సుధాకర్ ఇంట్లో కూడా బంగారి కొద్ది రోజులు పనిచేసిందని తెలుసుకున్నాను. సారీ, మీకు బంగారి ఎక్కడున్నా తారసపడితే నాకు తెలియజేయండి ప్లీజ్. నా అభ్యర్థనకి అతను కాస్త విచిత్రంగానే చూశాడు. నాకు బ్యాంకులో పని ఒత్తిడి బాగా పెరిగింది. 20 సంవత్సరాల క్రితం బ్యాంక్ జాబ్ కాస్త హాయిగానే అనిపించేది. రాను రాను రకరకాల ప్రెషర్స్. అలా కూడా నెట్టుకొచ్చాను ఉద్యోగాన్ని. 10 సంవత్సరాల క్రితం నాకు హై బీపీ వచ్చింది. ఈ ఉద్యోగం నన్ను తినేసేటట్టుంది అని అనుకున్న సమయంలోనే యోగా, మెడిటేషన్, వాకింగ్ వగైరాలు మొదలుపెట్టాను. నేను అనుకున్నది ఒక్కటే, ఉద్యోగం విషయంలో టెన్షన్ పడి నేను అనారోగ్యం పాలు కావద్దని, పని చేయాలి, తప్పదు, తప్పనిసరి అని తెలిసినప్పుడు ఎదిరీదటమే. ఇప్పుడు ఇంకా పని పెరిగింది. ఇంత చిరాకులో ఇప్పుడు బంగారిని వెతికి పట్టుకోవడం ఎలా? ఇదే నా నిరంతర ఆలోచన. ఏమండి, పని మనిషిని పెట్టుకోవద్దా? అడిగింది పావని. 4 రోజులు చూద్దాం. పావని, బంగారిని తప్పక కనిపెడతాను. ఏదో నమ్మకం కలగ్గా ఖచ్చితంగా చెప్పాను పావనితో.
నా ఆజ్ఞ శిరసావహిస్తూ అన్ని పనులు తానే చేసుకోసాగింది పావని. 10 రోజులు గడిచాయి. రాజారావు గారు, రాజారావు గారు, ఇంటి బయట నుండి కేక. బయటకు వచ్చిన నేను అలాగే నిలబడిపోయాను క్షణం. నా నమ్మకం ముమ్ము కాలేదు. ఎదురుగా బ్రహ్మంగారి పక్కన సుధాకర్. బంగారుని చూసిన ఆనందంలో సుధాకర్కి విష్ చేయడం కూడా మర్చిపోయాను. బంగారీ, ఆనందంగా ముందుకు 4 అంగలేసి ఆత్మీయంగా బంగారు చేయబట్టుకున్నాను. బాగున్నారా అయ్యా అంటూ చిరునవ్వు నవ్వింది బంగారి. నేను బాగున్నాను బంగారి, మీరే గుర్తుపెట్టుకోగలేంది నేను గుర్తుపెట్టుకోనా అయ్యా? సారీ సుధాకర్, గుడ్ మార్నింగ్, వెరీ సారీ అన్నాను కాస్త సిగ్గుగా ఫీల్ అవుతూ. మరేం పర్లేదు, నేను మళ్ళీ కలుస్తాను సార్. బంగారు బజార్లో కనిపించింది. మీరు అంతగా అడుగుతున్నారని స్కూటర్ మీద ఎక్కించుకొచ్చాను అంటూ వెళ్ళబోతున్న అతనికి థ్యాంక్స్ చెప్పాను. పావని అంటూ కేకేసి బంగారిని పరిచయం చేశాను. నాలో కొత్త ఉత్సాహం ఉరకలేసింది. పావనితో టీ తయారు చేయించి నేనే స్వయంగా బంగారికి ఇచ్చాను. మొహమాట పడుతూ ఎంతో ఇబ్బందిగా టీ తాగింది బంగారి. బంగారి, నువ్వు ఇంట్లో పని చేయాలి. చీచి, పని అని కాదు, మా ఇంట్లో ఒక వ్యక్తిగా ఉండాలి అంటూ ఎంతో ప్రేమగా అడిగాను. మళ్ళీ అదే చిరునవ్వు. నాకు ఎట్లా కుదురుతుందయ్యా? ఆ మూలన నేనుంటాను, ఈ మూలన మీరుంటారు. రావడం కష్టం, అందులో పెద్దదాన్ని. ఇల్లుదేముంది బంగారి, మార్చేస్తాం. నీకు దగ్గరగా ఉండేటట్టు ఇంకో ఇల్లు తీసుకుంటాం. పావనితో పాటు బంగారి కూడా తెల్లబోయింది. అన్నట్టుగానే ఇల్లు మార్చాను. బంగారి మా ఇంట్లో పనికి కుదిరింది. అప్పుడు కానీ నా మనస్సుకి శాంతి దొరకలేదు. నెల రోజులు గడిచాయి. నాకంటే పావని ఇంకా బాగా చూసుకోసాగింది బంగారిని. బంగారి మనస్తత్వం అలాంటిది. మెత్తగా మాట్లాడుతుంది, ఏమాత్రం నొప్పించదు. ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది. అంతకంటే పరిశుభ్రతగా పనులు చేస్తుంది. అమ్మా అయ్యా అంటూ అభిమానంగా పిలుస్తుంది. పైగా ఆత్మాభిమానం ఒకటి. ఏ చిన్న సహాయం చేయబోయినా తిరస్కరిస్తుంది. రోజులో 2-3 సార్లైనా బంగారి గురించి ప్రస్తావన మా ఇద్దరి మధ్యన వస్తూ ఉండేది. ఆ రోజు ఆదివారం. నేను పావని తీరిగ్గా పేపర్ చూస్తున్నాం. గేట్ తోసుకుని వస్తున్న బంగారి మా ఇద్దరిని చూసి చిరునవ్వు నవ్వింది. బంగారి, ఇలా రా పిలిచాను నేను. ఏంటయ్యా? నా మనసులో రోజు రోజుకి బలపడుతున్న నిర్ణయాన్ని ఆమె ముందుంచాను. బంగారి, మా ఇంట్లో ఉండరాదా? మళ్ళీ అదే చిరునవ్వు. ఎట్లా కుదురుతుందయ్యా? నాకు ఒక కొడుకు, వాడికి భార్య, సంసారం ఉంది కదా. నువ్వు ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చినట్టుగా అక్కడికి అప్పుడప్పుడు వెళ్తూ గాని. నీ కొడుకు కోడలతో నేను మాట్లాడతాను ఆరాటంగా అన్నాను. లేదండి అయ్యా, అట్లా వద్దులేండి. ఇప్పటికీ అమ్మ మీరు నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నారు. ఈ సంతోషం నాకు చాలు. 4 ఇళ్లలో పని చేసేసరికి సమయం అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం అన్నిళ్లలో పనిచేయాలి. సమయం చాలదు లేవయ్యా. నువ్వు సంపాదించేది ఎంతో చెప్పు, అంతా నేనే ఇచ్చేస్తాను. నా ఇంట్లో నువ్వుండు. ఇలా బాగానే ఉంటుంది. అమ్మ తోడుగా ఉన్నట్టుంటుంది. నాకు మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది ఆశగా అన్నాను. వద్దులేండి అయ్యా, మీ ఇంట్లో అంతగా ఏం పని ఉందని? ఈ కొద్ది పనికి అంత జీతం నేను అట్టా తీసుకోగలను? గడిచిపోతోందిగా. అట్టాగే గడిచిపోనియండి. బంగారి ఆత్మాభిమానం మా ఇద్దరికి కాస్త బాధ కలిగించింది. పని చూసుకోవడానికి బంగారి ఇంటి వెనక్కి వెళ్ళిపోయింది. అబ్బో, బంగారి చాలా లోతైన మనిషి అండి. ఏదీ చెప్పదు. ఈ మధ్యనే నాతో కాస్త చనువు ఏర్పడింది. అదో ఇదో నేను వాగుతూనే ఉన్నాను. కానీ ఎదుగో అన్నిటికీ ఇదే చిరునవ్వు అంది పావని. నేను ఆలోచనలో పడిపోయాను. గేట్ చప్పుడైంది. అటు చూశాను నేను. అయ్యా, మా అమ్మ ఉందా అయ్యా? అదే బంగారి. అర్థమైంది నాకు అతనెవరో. నువ్వు బంగారి కొడుకువు, యశోబు, అవునా? అవునయ్యా అంటూ చేతులు జోడించాడు అతను. ఇంటి వెనకుంది, వెళ్ళు. 5 నిమిషాల తర్వాత ఇద్దరు ఇంటి ముందుకు వచ్చారు. అయ్యా, ఒక 50 రూపాయలు ఇవ్వండి అయ్యా, జీతంలో చూసుకుందరు కానీ అంది బంగారి. లోపలికి వెళ్ళి 50 రూపాయలు తెచ్చిచ్చాను. బంగారి యశోబుకి ఇచ్చింది. మరోసారి చేతులు జోడించి వెళ్ళిపోయాడు యశోబు. బంగారి పనులన్నీ అయిన తర్వాత టిఫిన్ పెట్టి టీ పోసింది పావని. అమ్మా, అన్నం మిగల్చకండి, ఎంత కావాలో అంతే వండుకోండి. ఒక ముద్ద తక్కువైతే అయింది. 4 బియ్యం గింజలు తక్కువే పోసుకోండి. అన్నం కాలవల పారబోస్తుంటే నాకెందుకో బాధగా ఉంటుంది. అన్నం విలువ, ఆకలి బాధ నాకు బాగా తెలుసు. నేను పావని ముఖాముఖాలు చూసుకున్నాం. అప్పట్లో సునామీ వచ్చినప్పుడు అన్నీ పోగొట్టుకుని ఎంత దూరం వచ్చి పడ్డాం. నా కొడుకు కూలి పని చేసుకుంటుండు. వాడికి నేను భారం కాకూడదని నేను 4 ఇళ్లలో పని కుదిరాను. ఎవరు ఇంత తిండి పెట్టకపోయేవాళ్ళం.
వెచ్చాల ధరలు మండిపోతున్నాయని టిఫిన్లు, టీలు, భోజనాలు అవి పెట్టమని, జీతం ఒక్కటే ఇస్తామని కుదిరించుకున్నారు. కానీ నాకు రాత్రి మిగిలిన అంతా ఇంత అన్నాలు, కూరలు పారబోసేదాన్ని. ఎంతో బాధగా అనిపించేది. నా కొడుక్కి నాకు ఇద్దరికి సరిపోతాయి అని అనిపించేది. ఆ గిన్నెలో నీళ్లు పోయకండి, ఆ అన్నం నేను తింటాను అని ఎన్నోసార్లు చెప్పాలి అని అనుకునేదాన్ని. కానీ వాళ్లకు నేనేం అనుకూలంగా ఉండాలి, కానీ నాకు అనుకూలంగా వాళ్ళు ఉండరు కదా. ఏ మనుషులో దానం చేయబుద్ధి కాదు, కానీ దండగా పెట్టబుద్ధి అవుతుంది. ఏవో పిండి వంటలు చేసుకున్నా రోజు ఎవరు పెట్టకపోయేవాళ్ళు. అవి అయిపోయాయి అనగా ఒకటో రెండో ఇచ్చేవారు. అప్పటికే దానికి రుచి మారిపోతూ ఉండేది. అది నేను తినకపోయేదాన్ని, నా కొడుక్కి పట్టుకెళ్ళేదాన్ని. నాలో ఏదో పరవశం. బంగారి ఎన్నాళ్లకు తనంత తాను తన గురించి చెప్పుకుంటుంది. అది మా నుండి ఎలాంటి ప్రేరణ లేకుండానే యశోబు వచ్చాడు. బంగారి పెదవిప్పింది. యశోబు బంగారి మనసును చదివాడు. అందుకే మాటలు ఇలా బయటపడుతున్నాయి. ఎంతకు యశోబు బంగారి ఏం మాట్లాడుకుని ఉంటారు? ఏం జరిగింది? ఏం జరుగుంటుంది? నీ కోడలు తెలివిగా రాబట్టే ప్రయత్నం చేస్తోంది పావని. అదొక నికృష్టం. వాణ్ణి పట్టి పీడిస్తోంది. ముఖం ఎరుపు రంగులోకి రాగా కోపంగా అంది. నాకెంతో ఆనందంగా ఉంది. బంగారి అలా మనసు విప్పి మాట్లాడుతుంటే నా మనసుకేదో ప్రశాంతత దొరికినట్లుగా ఉంది. నేను ఎప్పుడు ఇట్లా ఎంతో చెప్పలేదు. ఏంటో మన మనసులు ఇలా కలిసిపోయినాయి. నా మనసుకి సంతృప్తితో నిండిపోసాగింది. నా కొడుకు చూశారు కదా, ఎంత అందంగా ఉన్నాడు. ప్రేమ ప్రేమ అంటూ వాడి వెంటపడింది. కాకి ముక్కుకి దొండపండు అంటారు కదయ్యా, అట్లాంటిది. పొద్దున చూస్తే మాపటికి కల్లోకి వస్తుంది. అయినా అందం ఏముందిలే, మనసు కదా, గొప్పగా ఉండాల్సిందే అని అనుకున్నాను. ముఖ్యంగా వాడు ఇష్టపడ్డాడు. పెళ్లి చేశాను. ఏదో సంసారం సాగించారు. పెళ్ళై 4 ఏళ్లైనా పిల్లలు లేరని దాని ఏడుపు. పిల్లలు లేకుంటే ఏందయ్యా? ఏ అనాథ పిల్లాడినో పిల్లనో పెంచుకుంటే ఏమవుతుంది? ఎంతమంది పిల్లలు మురికి కాలవలోనో చెత్త కుండీలోనో పెంటలా పారేస్తున్నారు. వాళ్ళని హక్కున చేర్చుకోకూడదా? పొత్తిళ్లలో పెట్టకూడదా? ఓ జీవితానికి ఆధారం కల్పించినట్టు అవుతుంది కదా. ఆహా, అట్టగాదు, తన సొంతంగా కావాలా. ఓటే గోల. వాణ్ణి నానా ఇబ్బంది పెడుతుంది. సరిగ్గా తిండి పెట్టదు, నిద్రపోనియదు. పిచ్చి సన్నాసి. కూలి పని మీద వేరే ఊరు పోయిండు. ఈ 2 రోజులు డబ్బు కావాలి, చీరలు కొనుక్కోవాలి అని పేచీ పెట్టిందట. వీడు కడుపు మార్చుకున్నాడు. నిన్న మొన్న తిండి లేదు. సంపాదించింది దానికి ఇయ్యాలా అయ్యే. ఇక వాడేం తింటాడు? కడుపు నిండా ఇష్టమైనవి హోటల్లో తినమని డబ్బిచ్చాను. ఇదిగో ఇట్లా వేపుకు తింటోందయ్యా. మీరేమో మెత్తనోళ్ళు, అందుకే దాని ఆటలు అలా సాగుతున్నాయి. కాస్త కోపంగానే అంది పావని. అమ్మో, దాన్ని ఏమనుకుంటేనే మనల్ని రాచి రంపాన పెడుతుంది. ఏ కొద్దిగా అటు ఇటు అయినా దాని మీద కిరసనాయలు పోసి మంటబెట్టబోయిండ్రు అని పోలీసులకు చెప్పదు. ఇక బ్రతికినంతకాలం జైల్లో మగ్గాలి నేను, నా కొడుకు. మంచి చేయబోతే చెడు ఎదురైంది అంటే ఇదిగో ఇట్లానే ఉంటుంది అంటూ మధ్య మధ్య కన్నీళ్లు అద్దుకుంటున్న బంగారి ఒక్కసారి ఏడ్చేసింది. మా ఇద్దరి మనసులు చెలించిపోయినాయి. నేను పావనితో మాట్లాడి ఒక ఆలోచన చేశాను. కొడుకు కోడల్ని పిలిపించాను. వాళ్ళు వచ్చారు. వాళ్లతో ఎంతో పద్ధతిగా విశ్లేషించి మాట్లాడాను. మీ ఇద్దరిని హాస్పిటల్లో చూపిస్తాను, పరీక్షలు చేయిస్తాను, ఆ ఖర్చులన్నీ నేనే భరిస్తాను అని చెప్పాను. ఇక్కడ సరే అని ఇంటికెళ్ళి నాన్న గొడవ చేసిందట బంగారి కోడలు మంగ. లోపం ఉంటే నీ కొడుకులో ఉంటుంది కానీ నాలో ఉండదు. అయినా మన విషయాలతో వాళ్ళకేంటి సంబంధం, అసలు నువ్వు పనికెళ్ళకు అని కట్టడి చేసిందట. అది బంగారు చెప్పలేదు ఆ విషయం. బంగారి 4 రోజులు పనికి రాకపోయేసరికి నేను బండేసుకుని బంగారు ఇంటికెళ్ళాను. తలుపు తాళం వేసి ఉండడంతో దిక్కులు చూస్తున్న నాతో పక్కింటావిడ చెప్పింది ఈ విషయం. మరో గంట తర్వాతనే మళ్ళీ వెళ్ళాను బంగారింటికి. సమయానికి కోడలు ఇంట్లో లేదు. మంగ మీద నాకు చాలా కోపం వచ్చింది. ఏదేదో అన్నాను మంగని. బంగారి మౌనం వహించింది. మంగని ఏమన్నా ఏం లాభం? ఏ హక్కుతో బంగారు తరఫున మాట్లాడగలను? మళ్ళీ బంగారుని నా ఇంటికి ఎలా తెచ్చుకోవడం? బంగారికి ఒకే ఒక మాట చెప్పాను. ఇక మీ ఏ విషయంలో జోక్యం చేసుకోను, కానీ నువ్వు మాత్రం ఎలాగైనా పనికి రావాలి. మబ్బు చూసి ముంత ఒలకబోసుకున్నట్లుగా ఉంది నా పని. బాధగా అంటున్న నన్నే చూసింది బంగారి.
ఈ విషయం వినేవాళ్లకు అతి మామూలుదే అయినా నా మనసుకు మాత్రం తీవ్ర సంక్షోభాన్నే మిగిల్చింది. ఏదో చెప్పబోతే మరేదో అయింది. బంగారీ, అది చాలా మొండి మనిషి. మరి నువ్వు రావా బంగారీ? చూస్తా అయ్యా, అది చెప్పింది వినకపోతే ఆ కోపం ఈ కోపం వాడి మీద చూపిస్తుంది. బాధగా వెనక్కు వచ్చాను నేను. కృంగిపోతున్న నా మనసు అదుపులో ఉంచుకోలేక ఓ 2 రోజులు బ్యాంకుకు సెలవు పడేశాను. పావని నా మనసెరిగి నాతో బాధను పంచుకుంది. రోజులు గడుస్తున్నాయి, కానీ బంగారు రాలేదు. ఎంతో నిరాసక్తిగా బ్యాంకు పనులు నిర్వర్తిస్తున్నాను. ఇంటికి రాగానే ఇదే చర్చ. విషయం వింటే ఎవరైనా నవ్వుకోవచ్చు. హాయిగా మరో పని మనిషిని పెట్టుకోక బదులు ఇదేమిటి చాదస్తాం, మరో 100 బారేస్తే ఆ బంగారి నా ఇంటికి రాగలదు. ఎన్ని వేలు ఇస్తే నా ఎదురుగా నిలబడి చిరునవ్వులు చిందిస్తూ నాతో మాట్లాడగలదు? నా గోడు నాది. ఇది ఎవరికీ అర్థం కాంది. ఎవరికో అర్థం అవ్వాల్సిన అవసరమే లేదు. మరో 4 రోజులు గడిచాయి. బంగారు రాలేదు. ఏమైతే అవుతుందని ఆ రోజు మేమిద్దరం బండి మీద బంగారు ఇంటికి వెళ్ళాం. బయట మంచం మీద కూర్చుని శనక్కాయలు తింటూ దర్శనం ఇచ్చింది మంగ. కనీసం మంచం మీద నుంచి కూడా లేవలేదు. ఎసేపు ఉన్నాడా? లేడు, పనికి పోయాడు. ఎటో చూస్తూ చిరాగ్గా చెప్పింది మంగ. బంగారు గురించి అడిగాను. జ్వరం వస్తుందని నిర్లక్ష్యంగా చెప్పింది. ఇద్దరూ లోపలికి వెళ్ళాం. మంగ పర్మిషన్ తీసుకోకుండానే. అప్పట్లో బంగారు కోసం వెతికిన బాధ కంటే ఈ బాధ కొన్ని 100 రెట్లు ఎక్కువ. అవును మరి, చేతిలోకి వచ్చిన అదృష్టాన్ని చేజార్చుకున్న అవివేకి తను. బంగారీ, బంగారీ, మంచంలో నిస్త్రాణగా పడుకునున్న బంగారీ మీదకి వంగి పలకరించాను. కళ్ళు తెరిచింది బంగారీ. ఆ కళ్ళలో ఎంతో వెలుగు. అయ్యా అంటూ చేయి పట్టుకొని నిమిరింది. ఎట్లా ఉంది బంగారీ? పలకరించింది పావని. అమ్మా బాగున్నావా? ఎంతో ప్రేమగా చూసింది పావని వైపు. ఎట్లా ఉంది బంగారీ? ఆసుపత్రికి పోయావా? డాక్టర్కి చూపించుకున్నావా? అయ్యో ఒళ్ళు కాలిపోతోందే. మంగా మంగా పెద్ద కేక వేసింది పావని. మంగ గుమ్మం దగ్గరకు వచ్చి ఏంటి అంది. బంగారిని డాక్టర్కి చూపించావా? గట్టిగా అడిగింది. డబ్బులు ఎక్కడున్నాయి? పొగరుగా సమాధానం ఇచ్చింది. పని చేసుకునే ఆమెను కట్టుదిట్టం చేసి పనికి రావనివ్వలేదు. మరెక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అమ్మ పెట్టదు, అడుక్క తిన్నివ్వదు అన్న సామెతగా చూస్తావే. నువ్వు చూడవు, తన బ్రతుకు తాను చూసుకోనివ్వవు. ఎందుకింత అథారిటీ? మరింత కోపంగా అడిగింది. పావని అలా నిలదీస్తుంటే నాకెంతో ముచ్చట అనిపించింది. బంగారీ లే, ఏమండి మీరెళ్ళి ఆటో తండి. బంగారీ ఎలా అయిపోయావు? అసలు నువ్వేమీ తిన్నట్టే లేదు. ఇదిగో అమ్మాయి మంగ, ఇట్లా చేయడం ఏం బాలేదు. మీరెవరండి నాకు చెప్పడానికి? నిలదీసింది మంగ. నేనెవరన్నా? తోటి మనిషిని, సహాయం చేయగల మనస్తత్వం ఉన్నదాన్ని. సరే, మంగని పట్టించుకోకుండా ఆటోలో బంగారుని తీసుకెళ్ళి డాక్టర్కి చూపించి వెనక్కి వస్తుంటే అయ్యా ఏంటి బంగారి? బంగారి మొహమాట పడింది. మేమిద్దరం 4 సార్లు అడిగితే కానీ పెదవి విప్పలేదు. టీ తాగబుద్దిగా ఉంది. అది మన ఇంట్లో టీ, అమ్మ పెట్టే టీ. నీళ్లు కలపకుండా పాలల్లో పొడేసి చేస్తుంది కదయ్యా, చాలా రుచిగా ఉంటుంది. నా కళ్ళు చెమర్చగా ఆటోని ఇంటివైపు మళ్లించాను. బంగారి ఓ ముద్ద అన్నం తింటావా అని అడిగింది పావని. తింటా అన్నట్టు తలూపింది బంగారి. ఆకులో ఇంత అన్నం చింతకాయ పచ్చడి వేసి బంగారు ముందు పెట్టింది. మంచినీళ్ళు ఇచ్చింది. బంగారి ఆవురావురమంటూ అన్నం తింటుంటే విస్తుపోయింది. టీ చేసింది పావని. ఎంతో ఇష్టంగా తాగింది. బంగారిని ఆటోలో ఇంటి దగ్గర దింపి టాబ్లెట్స్ టానిక్లు ఎలా వాడాలో బంగారితో పాటు మంగకి చెప్పి బండి మీద ఇంటికొచ్చాము ఇద్దరం. ఎప్పటిలా బంగారి గురించి చర్చ మా ఇద్దరి మధ్య మొదలై. ఆ రాత్రి పావని మార్దవంగా అడుగుతున్న ప్రశ్నకు నాకేం సమాధానం చెప్పాలో తోచలేదు. గదిలో కాసేపు పచార్లు చేశాను. ఎందుకండి బంగారంటే మీకు అంత ఇష్టం? మళ్ళీ అడిగింది పావని. నీ దగ్గర దాచేదేముంది పావని అంటూ దీర్ఘంగా నెట్టొచ్చాను. పావని పక్కనే బెడ్ మీద కూర్చుండిపోయాను. నాకు తెలియకుండానే నా కళ్ళు తెడయ్యాయి. ఆ చిరునవ్వులో మా అమ్మ కనిపిస్తుంది. నా చిన్నప్పుడే పోయారు అమ్మ. నాకెన్నో చేసింది. మమ్మల్ని ఇలా తీర్చిదిద్దింది. నేను అమ్మకు చేయాల్సినవేవో కొన్నిటిని చేశాను. కానీ ఏదో అసంతృప్తి, ఇంకా ఏవేవో చేయలేదనే గుండె లోపల మెలితిప్పేది బాధ. అప్పట్లో మనం సాధారణంగానే బ్రతికాం. ఏవో బాధ్యతలున్నాయి. అన్ని బాధ్యతలు అయిపోయి ఎంత ఉన్నతంగా బ్రతుకుతున్న సమయంలో అమ్మ లేకుండా పోయింది. నన్ను ఈ స్థితిలో చూస్తే అమ్మ ఎంత గొప్పగా ఫీల్ అయ్యేదో.
ఎంత గర్వంగా అనుభూతి చెందేదో. సేమ్ టైం నేను అమ్మని ఎంత బాగా చూసుకునేవాడినో. ఇదివరకు నేను చూసుకోలేదని కాదు, కానీ ఎంత బాగా అమ్మ పట్టు చీరలు కట్టుకోవాలి, కార్లలో తిరగాలి, నా స్టేటస్కు తగ్గినట్టుగా అమ్మని సంతృప్తి పరచాలి, తద్వారా నా మనసు తృప్తి చెందాలి. ఇలా చాలా చాలా. నాన్నగారు చనిపోయిన రోజుల్లో నేను మా చిన్నక్కయ్య కలిసి ఒక ఊరు వెళ్ళాం. అక్కడ నాన్నగారు లాగా ఒక వ్యక్తి కనిపించారు. అదే రూపం, అదే మాట తీరు. అతనితో ఇద్దరం ఎంతోసేపు గడిపాం. ఆ వ్యక్తిని మా ఇంటికి అప్పుడప్పుడు రమ్మని ఆహ్వానించాం. ఏదో పని మీద మీ టౌన్కి వస్తూనే ఉంటాను, తప్పక మీ ఇంటికి వస్తానని మాట ఇచ్చాడు కూడా అతను. కానీ రాలేదు. మా ఆరాటం అతనికి ఉండదు కదా పావని. మా అడ్రస్ అతనికి తెలుసు, అతని అడ్రస్ మాకు తెలుసు. మమ్మల్ని అతను చూడాలని ఎందుకు అనుకుంటాడు? కానీ మేము మాత్రం చాలాసార్లు అతని గురించి మాట్లాడుకునేవాళ్ళం. మళ్ళీ మేము వెళ్ళి చూడాలంటే ప్రయాణం ఛార్జీలకు పెట్టే డబ్బుతో ఒకరోజు ఇంటిల్లి పాదకి కడుపు నింపే పరిస్థితి మాది. అయినా ఒకసారి వెళ్ళాం. అది 2 సంవత్సరాల తర్వాత అతని గురించి వాకప్ చేశాం. ఆ ఇంటికి వెళ్ళాం. మీ నాన్నగారి దగ్గరికే నేను చేరిపోయానంటూ దండ వేలాడుతున్న ఫోటోలో దర్శనమిచ్చాడు అతను. మేమిద్దరం చాలా బాధపడ్డాం. అలాగే బంగారు చిరునవ్వులో అమ్మగా అనిపిస్తోంది పావని. బంగారుకి ఏదో చెయ్యాలి, బంగారుని సంతోషపెట్టాలి, ఎంతో ఆనందపరచాలి. ఆమె పని మనిషే కావచ్చు, కానీ స్థానం అమ్మ స్థానం. అసలు బంగారుని మనతో పాటు మన ఇంట్లో ఉంచుకోవాలని ఎంతో బలంగా ఉండేది. ఇప్పటికీ ఉంది, కానీ తీరేది ఎలా? ఆ ఆకాశ బారి నుంచి బయటకు రప్పించడం ఎలా? అదే తోచడం లేదు. అమ్మకు చేయలేనివన్నీ బంగారుకి చేసి అలా కొడుకుగా రుణం తీర్చుకోవాలి అని అనుకున్నాను. అమ్మ అక్కడ ఇలాంటి చిరునవ్వు నవ్వి నన్నెంతో ఆశీర్వదిస్తుందని నా ఆత్మ చెప్తోంది. నాలో ఏదో అర్థం కాని వెలితి ఉంది. నాకు తృప్తి దక్కాలి. ఆ వెలితిని పూడ్చుకుంటూ ఆ తృప్తిని దక్కించుకోవాలి. ఆ తృప్తి ఈ బంగారు వల్ల నాకు తీరుతుంది. కానీ ఎలా సాధ్యం? అమ్మ ఎన్నో కష్టాలు అనుభవించింది. ఒక రకంగా కష్టాల కడలిని ఈదింది అనే చెప్పాలి. ఈ తలరాత మేము ఎంతో సుఖపడదామనుకున్న సమయంలో మా అందరినీ దాటుకెళ్ళిపోయింది. ఎంతమందో మమ్మల్ని పొగడొచ్చు, ఎంతమందో మా ఐశ్వర్యాన్ని చూడొచ్చు, కానీ మన జన్మకు కారకులైన అమ్మ నాన్న చూడలేనప్పుడు గుండెను చీల్చే బాధ మనసులో ఆలోచించే వాళ్ళకే అర్థమవుతుంది. సరే, మన పిల్లలను ఇదంతా అనుభవిస్తారు, అది వేరే విషయం పావని. నా మనసు ఏంటో కుంగిపోతోంది. నేను రమేష్కి ఫోన్ చేస్తాను, వాడితో ఇదంతా చెప్తాను, వాడికి ఈ అనుభూతిని పంచుతాను అంటూ నా తమ్ముడికి రింగ్ చేసి బంగారు విషయం అంతా చెప్పాను. అంతా విన్న రమేష్ ఒకే ఒక మాట అన్నాడు, నాకు బంగారుని చూడాలనుంది. రేపెలాగో ఆదివారం, నేను బయలుదేరి వస్తున్నాను అన్నాడు. నాకు తెలియకుండానే నాలో ఏదో బలం, శక్తి వచ్చినట్టు అయింది. వాడి ఆసరా కోరుతోంది నా మనసు. ఆ తర్వాత కాస్త నిద్రపోగలిగాను. రమేష్ వచ్చాడు మొదటిసారి. బంగారుని చూసి దగ్గర నుంచి ఇప్పటి వరకు అంతా మరోసారి వివరంగా చెప్పాను. వాడు నాకంటే ఎక్కువగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. ముగ్గురం ఫ్రెష్ అయ్యి టిఫిన్లకు కానిచ్చాం. బంగారింటికి బయలుదేరదాము అనుకుంటున్న సమయంలో ఒక అబ్బాయి వచ్చాడు. సార్, ఈ ఉత్తరం బంగారు మీకు ఇమ్మంది. ఉత్తరమా? అవును సార్, నాతో రాయించింది. నేను రాసినందుకు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోమని 10 రూపాయలు కూడా ఇచ్చింది అంటూ ఉత్తరం నా చేతిలో పెట్టి తుర్రుమన్నాడు అబ్బాయి. కంగారుగా పేపర్ మడతలు విప్పాను నేను. రమేష్, పావని నా పక్కన వచ్చి నుంచున్నారు. నాతో పాటు వాళ్ళు చదివారు. అయ్యా అమ్మ, మీరెంత మంచివాళ్ళో నాకు అర్థమైంది. మీరు నా కోసం ఎంతో ఆరాటపడ్డారో నాకు తెలుసు. ఓ అమ్మగా నా పైన ప్రేమ పెంచుకున్నారు అని అనుకున్నాను. నన్ను రమ్మన్నారు. మరి నా కొడుకు వాడేమైపోతాడా అనే బెంగ నాకు ఉందయ్యా. వాడినే కనిపెట్టుకుని ఉండాలంటే అది చెప్పినట్టే వినాలి. వినకపోతే వెళ్ళిపోమంటుంది. మీ పంచన చేరత, మీరు నన్ను బాగా చూసుకుంటారు. కానీ ఈ పేగు తెంచుకొని పుట్టిన నా కొడుకు అక్కడెట్టా ఉన్నాడో అన్న ఆలోచన నన్ను కుంగదీస్తూ ఉంటే మీ దగ్గర ప్రశాంతంగా ఉండగలనా? అందుకే బాబు ఎదిరించలేకపోతున్నా. ఎదిరిస్తే ఎంతోసేపు, నిమిషం పట్టదు. మీకు నేను ఎలా కావాలో నాకు కూడా నా కొడుకు అలాగే కావాలయ్యా. మీ అమ్మ ప్రేమ కావాలి, నాకు కొడుకు ప్రేమ కావాలి. అయ్యా, మీరిద్దరు చల్లగా ఉండాలా. మన రాములోరు మిమ్మల్ని చల్లగా చూడాలా. ఉంటానయ్యా. బంగారి. ఉత్తరం చదివిన తర్వాత రమేష్ త్వరపెట్టాడు త్వరగా వెళ్దామని. 15 గంటలో ముగ్గురం అక్కడున్నాం. ఎవరి అనుమతి కోసమో చూడక
హక్కుగా లోపలికి నడిచాం. యేసోబు తల్లి మంచం మీదనే తల్లి పక్కన కూర్చుని ఏడుస్తున్నాడు. యేసోబు పిలిచాను నేను. అయ్యా మా అమ్మ అంటూ ఏడుస్తూ చూపించాడు తల్లిని. బంగారి బంగారి వంగి పిలిచాను నేను. కళ్ళు తెరిచింది బంగారి. అదే చిరునవ్వు, నా హృదయాన్ని చీల్చే చిరునవ్వు. నా వైపు చూశాడు రమేష్. అవునన్నయ్య, అచ్చ అమ్మ చిరునవ్వే అన్నాడు ఉద్వేగంగా. నా తమ్ముడు బంగారి రమేష్ని చూపించాడు. దగ్గరికి రమ్మన్నట్టు సైగ చేసింది. యేసోబుని లేచి రమేష్ని కూర్చోమన్నట్టు సైగ చేశాడు. చేతులు జోడించింది బంగారి. ఆ చేతుల్ని బిగించి పట్టుకుని, బంగారి ఎట్లా ఉంది? ఎప్పటి నుండే పరిచయం ఉన్నట్టు ఎంతో ఆప్యాయంగా అడిగాడు రమేష్. చేతులు పట్టుకుని నిమిరి ఏదో చెప్పబోయింది బంగారి. కానీ కళ్ళు అలాగే చూస్తున్నాయి. నాకు తెలుసు, ఎనలేని కొదవలేని అమ్మ ప్రేమని ఆ స్పర్శతో ఎంతో హృద్యంగా పొందుపరుస్తున్నాడని. అది కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మ స్పర్శలో పునీతుడవుతున్నాడని. బంగారి బంగారి రమేష్ పిలుస్తున్నాడు. బంగారి కళ్ళు అలాగే నిలిచిపోయాయి. క్షణంలో అర్థమైపోయింది అందరికీ, బంగారి చనిపోయిందని. ఎవరికేం ప్రాప్తమో ఎవరని చెప్పగలం? ఆ ప్రాణాలు అలా చేతుల్లో పోయాయి. రమేష్కి ఒక్కసారి దుఃఖం ముంచుకొచ్చింది. అమ్మ గుర్తొచ్చింది. నా చేతుల్లో వాలిపోయాడు. నా కళ్ళ నిండా కన్నీళ్లు నిలిచి చెంపల మీదుగా జారాయి. యేసోబు తల్లిపై పడి ఏడుస్తున్నాడు. పావని కళ్ళు తుడుచుకుంటోంది. మంగ దూరంగా నిలబడింది. ఏ అమ్మ అయినా అక్షయ పాత్రలాంటి ప్రేమ ఎందరికైనా పంచగలదు. పరిస్థితులు అనుకూలించాలి అంతే. ఏ కొడుకులైనా లేని అమ్మ ప్రేమ కోసం తహతహలాడుతూ ఉంటారు. కానీ హక్కున చేర్చుకున్న అమృతహస్తం తమది అని అనిపించాలి కదా. అందుకేనేమో ఇన్నిన్ని జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాల పోది నుండి ఒక్కొక్క జ్ఞాపకాన్ని నెమరవేసుకుంటారు. మనుషులు చనిపోవచ్చు, కానీ బంధాలు చనిపోతాయా? ప్రేమ పాశం పీఠముడులు లాంటివి. అవి అందుకే మనుషుల్ని ఎంతగా బంధించి చోద్యం చూస్తూ ఉంటాయి. మానవత్వం ఉన్న మనుషులుగా నిలబెట్టగలుగుతున్నాయి. రమేష్ వైపు చూశాను. వాడు బంగారునే చూస్తున్నాడు. మధ్య మధ్య కళ్ళు తుడుచుకుంటున్నాడు. అన్ని ఏర్పాట్లు ముగిశాయి. నేను రాత్రి వాడికి ఫోన్ చేయకపోతే, చేసినా వాడు రాకపోయి ఉంటే యేసోబు చేతిలో బంగారి ప్రాణం పోయి ఉండేదా? నన్ను చూసిన బంగారి దగ్గరికి రమ్మని సాగ చేసి ఉంటే, యేసోబు తన స్థానం నాకు ఇచ్చి ఉంటే బంగారి ప్రాణం నా చేతుల్లో పోయి ఉండేదా? ఇలాంటి ఆలోచనలు ప్రాణమున్న జీవులకు, కట్టెగా మారిన ఆ జీవికి వీటన్నిటితో ఏం పని? అందుకే ఎవరికి ఎవరు, చివరికి ఎవరు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.